కన్నీరు కోరుకునే దేవుడు. చాలా సందర్భాలలో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే, కొండ మీద ప్రసంగంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నారు మత్తయి 5:4. దానిని లూకా అర్థమయ్యేటట్లుగా ఇంకా విశదీకరించి రాశారు. దుఃఖపడే వ్యక్తిని ఆదరించబడతారు, ఓదార్చబడతారు అన్నాడు. మరి దుఃఖానికి సబ్స్టిట్యూట్ ఏం పెట్టాడు దేవుడు, దానికి బదులుగా ఏమివ్వబోతున్నాడు అన్న విషయాన్ని లూకా చక్కగా రాశాడు. ఇప్పుడు మీరు ఏడుస్తారు, అయితే తర్వాత మీరు నవ్వుతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు అంటాడు. అంటే మన ఏడ్పుకి ఆయన ఇచ్చేటువంటి ఆ సబ్స్టిట్యూట్ అందామా, ఆల్టర్నేటివ్గా దాని స్థానములో ఏమివ్వబోతున్నాడు అంటే 6:21 లూకాలో అంటాడు, మీరు నవ్వుతారు. అంటే ఆయన నవ్వును నింపబోతున్నాడు. దుఃఖము అనే దానిని మన దేవుడు నవ్వుగా మార్చే దేవుడు. ఇంకా బైబుల్ అంటుంది, మీ దుఃఖము నాట్యముగా మారుతుంది. ఇది బైబుల్ మనకిచ్చే వాగ్దానం. నిజముగా ఆయనకు ప్రార్థన చేసే వారికి ప్రభు అంటాడు, నీ దుఃఖ దినములు గట్టిగా చెప్పండి, సమాప్తములగును అని చెప్తాడు మన దేవుడు. ఆయన మనం దుఃఖపడాలనే కోరుకుంటాడు. మనం ఇక్కడ ఏడవాలి, ఇక్కడ ఏడవాలి. ఇక్కడ నవ్వేవాళ్ళంట అక్కడ ఏడుస్తారంట, ఇక్కడ ఏడ్చేవారంట అక్కడ నవ్వుతారంట. అందుకని ఈ ఉదయకాలం నేను నీతో ప్రభు ప్రేమను బట్టి మాట్లాడేది ఏంటంటే, నీకు ఎక్కువగా దుఃఖం కలుగుతుందా, నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యుడవు. ఎందుకంటే ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వబోతున్నారు. ఇది 4 రోజులు ఉండే నవ్వు కాదు. కామెడీ సీన్స్ చూసుకొని అని 1 నిమిషం నవ్వే నవ్వు కాదు. ఇది యుగాలు గుండె లోతుల్లో నుంచి వచ్చే ఆనందం, సంతోషం. ఇది దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. అందుకని ఆయన అంటాడు, 126వ కీర్తన 5వ వచనంలో కూడా అంటాడు, ఎలాగా వెళ్ళి విత్తాలంట, కన్నీరు కార్చుచు 126:5 కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో అది సంతోషగానముతో పంటకొస్తారంట. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు ఎళ్ళి విత్తేవాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వస్తాడు. గుప్పిడితో తీసుకెళ్ళిన వాడు పనలు మోసుకొని వస్తాడంట. మనకి సహజంగా మానవులు అంటారు, ఒక కార్యం మొదలు పెట్టేటప్పుడు ఆ ఏడుపు ముఖం ఏంట్రా బాబు అంటారు కదా. కానీ మన దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నీవు ఒక పొలములో ఏదైనా నాటటానికి విత్తటానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఏడ్చుకుంటా వెళ్ళి విత్తు. అప్పుడు నీకు పంట ఎలా వస్తుంది, పనలుగా వస్తుంది. ఈ ఉదయకాలం దుఃఖపడే మనం ఓదార్చబడబోతున్నాం, నవ్వబోతున్నాం. నేను కొంతమంది అలాంటి దుఃఖం ఈ రోజంతా దేవుడు మనలను ఆయన ఆదరించబోతున్నాడు, ఓదార్చబోతున్నాడు. మన హృదయములను సేదతీర్చబోతున్నారు, తెప్పరిల్ల చేయబోతున్నారు, బలపరచబోతున్నారు. నీ హృదయములో ఉన్న ఆవేదన ఏంటో, మరి ఎందుకు దుఃఖపడుతున్నావో, నీ బాధ, నీ మొర్ర ఆయన దగ్గరికి వెళ్ళిందేమో. ఈరోజు ఆయన నీతో మాట్లాడాలి అని ఆశపడుతూ ఉన్నారు. ప్రియులారా, ఎంత మంచి దేవుడు. కొన్ని కన్నీళ్లను మనం చూద్దాం. ఒక ఆయన అంటున్నాడు, నేను దేవుడి చేత మంచి సాక్ష్యం పొందా. ఎవరి చేత అంట? దేవుడి చేత మంచి సాక్ష్యం పొందాడంట. ఆయన దేవుడిని, అయ్యా
నా గురించి మీరు ఏం చెప్తారు అని దేవుడిని ఇంటర్వ్యూ చేస్తే దేవుడు అంటున్నాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన నా యందు భయభక్తులు కలిగిన వాడు. ఓ ఎంత మంచి సాక్ష్యం చెప్పాడు. అలాంటి వాడికి దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఆయనకున్న ఆస్తిపాస్తులన్నీ కరిగిపోతూ వచ్చినాయి. ఆస్తి అంతా పోయింది. కళ్ళ ముందు బిడ్డలు పోయారు. ఓ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో ఒక్కసారి యోబు గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 21. నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. ఈయన కన్నీళ్ళంట ఒక కాలువ ప్రవహించినట్లుగా ఈయన కళ్ళల్లో నుండి కన్నీరు కారిపోతూ ఉంది. ఎందుకు ఈ కన్నీరు? ఏమండి, సత్యము కోసం నిలువబడటాన్ని బట్టి. ఈయనకు ఏమెదురైందంట? చేదైన అనుభవాలు, బిట్టర్ ఎక్స్పీరియన్సెస్, చేదైన అనుభవాలు, బాధాకరమైన అనుభవాలు. ఏంటా బాధ? ఈయన్ని చూడగానే భయపడి లోపలికి వెళ్ళి దాగుకునేవారు కూడా అంట యోబుని చూసి అపహసిస్తూ, ఎగతాళి చేస్తూ, జోక్స్ వేసుకుంటూ, సామెతలు వేసుకుంటూ, లెక్కలేని వారుగా ఆయనను తృణీకరిస్తూ ఉన్నారట. యోబు మమ్మల్ని పలకరిస్తే చాలు అనుకునేవారు కూడా ఆయన పిలుస్తున్న పావయ్య అని ముఖము పక్కకు తిప్పుకుంటున్నారంట. ప్రధానులు కూడా భయపడేవారంట యోబు అంటే. అంత మంచి యోబు సత్యము కోసం నిలువబడితే మేలులు పొందిన వారు ఇబ్బంది పెడుతున్నారు. తను ఎంతో మందిని దుఃఖపడినప్పుడు ఓదార్చాడు. వారికి ఆపత్కాలములో సహాయము చేసే చేయిగా మారాడు. వారి గుండెల్లో వేదన పెళ్ళుబికుతూ ఉంటే వారి వేదనలో ఈయన తన గుండెను కలిపి వారి వేదనను పంచుకున్నాడు. తన చేత బలపరచబడిన వారు, తన చేత ఆదరింపబడిన వారు, కన్నీళ్లు తొడవబడిన వారు, మేలు పొందిన వారు అనేక మంది ఆయనను ఈ రోజున ఎగతాళి చేయటం మొదలు పెట్టారు. ఆయనను పట్టించుకోవటం మానివేశారు. అప్పుడు ఆయన ఇక ఏమి చేయగలడు? దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడిచాడు. అది తప్ప ఆయనకు వేరొక దిక్కు లేదు. ఈ ఉదయకాలం నీ పరిస్థితి ఇలా ఉందేమో, నీ దగ్గర మేలు పొందిన వారు నువ్వు ఎవరికి చేయిగా ఆపత్కాలములో సహాయము చేసే చేయిగా మారావో, ఆ మేలు పొందిన వారు నీ చేయి తెగ నరికి వేశారేమో, నిన్ను గాయపరిచారేమో, నీ మీద అవమానకరముగా మాట్లాడుతూ ఎగతాళిగా ప్రవర్తిస్తున్నారేమో. అయితే ఒక్క మాట నువ్వు నేర్చుకోవలసినది, ఆయన సన్నిధిలో ఆయన తట్టు దృష్టి ఉంచి ఎవ్వరూ కూడా నీ వైపు చూడని సమయములలో నీ నెలవరులు, నిన్ను ఎరిగిన నీ బంధువులు, నీ ప్రాణ స్నేహితులు అందరూ కూడా నిన్ను చేయి విడిచి నిన్ను వదిలిపెట్టేస్తే నువ్వు ఆయన తట్టు దృష్టి ఉంచు. ఆయన నీ కన్నీళ్లు తొడవబోతున్నాడు. యోబు ఒకటే చేశాడండి, దేవుని తట్టు దృష్టి ఉంచి. ప్రియులరా అనేక మంది ఆయన ముఖం మీదే మూసి వెళ్ళిపోతూ ఉన్నారంట. ఆ 17:6 చివరి లైన్లో 4 నా ముఖము మీద. అయ్యో, ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళాడు! ఎంత యోగ్యమైన వ్యక్తి, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎలాంటి ఆదరించేవాడు, ఎలాంటి సహాయకరమైన హస్తం. ఇలాంటి వాడికి కన్నీరు
కన్నీరు పానముగా మారిందంట. దేవుని సన్నిధిలో దేవుని వైపు కన్నులెత్తి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజు వచ్చేసరికి ప్రభు వారు ఏం చేశారంటే, యోబు ప్రార్థన ఆయన కన్నీరు చూసిన దేవుడు, ఆయన కన్నీరు చూసిన దేవుడు. 42:10 యోబు గ్రంథం 3వ లైన్ నుంచి మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 11 అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెలందరూ అతనికి అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఎంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. ప్రియులారా, ఏం చేస్తున్నారంట? అతని సహోదరులు, అక్క చెల్లెండ్రు, పరిచయులు ఒకప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వరూ ముఖం చూయించాల, కానీ ఇప్పుడు వాళ్ళందరూ తన ఇంటికి వస్తే వారికి అన్నపానములు ఏర్పాటు చేశాడు వారందరికీ. ఎందుకంటే దేవుని తట్టు దృష్టి ఉంచినప్పుడు ఆయన తన కన్నీరు తుడిస్తే ప్రియులరా ఆయన హృదయం సేద తీరింది. దేవుడు నీ కన్నీరు తుడుస్తాడు. నీ హృదయములో చేదేర్పడిందా, దుఃఖం ఏర్పడిందా, వైరాగ్యం ఏర్పడిందా, ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు, ఇక నాకెవరితో సంబంధం లేదు అని నువ్వు అనుకుంటున్నావా? వద్దు, అలాగ అనుకోవద్దు. దేవుడు నీ హృదయములో ఉన్న దుఃఖ స్థితిని ఆయన తుడిచివేసి నీ సమస్త బాధలో నుండి నిన్ను విడిపించి నీ హృదయములో చేదు కూడా లేకుండా తిరిగి నిన్ను వదిలేసిన వారికి సహాయము చేసే మెట్టులో దేవుడు నీ కన్నీటిని ఆశీర్వాదముగా మార్చునుగాక. ఆహా, ఏమి దేవుడండి! మొదటి కన్నీరు చూసాం. అనారోగ్యములు సత్యము కోసం నిలువబడితే మేలు పొందిన వారు సహితము విడిచిపెట్టినప్పుడు ఏర్పడిన రంపపు కోతతో కూడిన కన్నీరు. ఈ కన్నీరుని దేవుడు తుడిచాడు. అందుకే ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, మీరు ధన్యులు, ఒకరోజు మీరు నవ్వబోతున్నారు. రెండవ కన్నీరు దగ్గరకు వెళదాం. రెండవ కన్నీరు మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. దేవుని వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయములో ఇక్కడ హన్నా అనే ఒక సహోదరి ఉన్నది. ప్రియులరా, ఆమెకు బిడ్డలు లేరని తన యొక్క పెనిన్నా అనేటువంటి తన యొక్క సహోదరి అనాలి, లేదా తన యొక్క తోటి భార్య అనాలో ఏమనాలో, కానీ ప్రియులరా ఏమంటుంది? ఏడ్పిస్తూ ఉందంట. ఈమె ఏడుస్తూ ఉంది. నువ్వెంతకాలం శరీర సంబంధమైన దుఃఖం కార్చిన విలువైన కన్నీరు విలువలేని వాటి కోసం కార్చకూడదు. ప్రియులారా, నన్ను అవమానిస్తున్నారు అని ఏడవకూడదు, నన్ను దుఃఖ పెడుతున్నారు అని ఏడవకూడదు, నన్ను వారు తృణీకరిస్తున్నారు అని ఏడవకూడదు. ఎందుకు ఏడవాలి? నీ అవసరత ఏదో అది మాత్రమే ప్రభు పాదాల దగ్గర పెట్టుకొని ఏడవాల్సింది ఎక్కడా? ఎల్కానా దగ్గర ఏడిస్తే లేదు, పెనిన్నా దగ్గర ఏడిస్తే ఉపయోగం లేదు, నువ్వు ఎవరి దగ్గర ఏడ్చినా ఉపయోగం లేదు. అందుకని ఏం చేసిందంటే ఒక రోజున దేవుని మందిరములోనికి వెళ్ళిందట. దేవుని మందిరములోనికి వెళ్ళి 15వ వచనము, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. దేనికి వచ్చింది? ఎలా వచ్చింది దేవుని సన్నిధిలో? దేనికోసం వచ్చింది? మనోదుఃఖముతో. ఓకే, నీ మనస్సులో దుఃఖం ఉంది, నీ అంతరంగంలో దుఃఖం ఉంది. నీ మనోదుఃఖాన్ని నువ్వేం చేయాలి? ప్రియులరా, ఈమె మనోదుఃఖం
బిడ్డలు లేరు అనేది ఈమె మనోదుఖం. నీ మనోదుఖం ఏంటో నీది కూడా అదే సమస్య అయి ఉండాల్సిన అవసరం లేదు. నీ సమస్య ఏంటో నాకు తెలియదు. నీ మనోదుఖం ఏంటో, నిన్ను ఎవరు ఏ విషయంలో విసిగించేశారో, వేసారిపోయావో, కట్నము తేలేదని విసిగించారా, నిన్ను నొప్పించారా, నీ గుండెను చీల్చారా, లేకపోతే నీ కోసం నీ మీదింత పెట్టుబడి పెట్టాం, నీ జీవితం వల్ల ఉపయోగం లేకుండా పోయింది, ఎందుకు నీ బ్రతుకో అని నిన్ను విసిగించారా, నీ కోసం నేను ఇంత ప్రయాసపడ్డా అయినా నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారలా, నేను అనుకున్న మేలులు నీ ద్వారా నాకు జరగల అని నిన్ను హింసించారా, నీ మనోవేదన ఏంటో నాకు తెలియదు. కానీ ఒక మాట నాకు తెలుసు, నీ మనోవేదన ఏదైనా, నీ మనోవేదన తీర్చే స్థలం, తీర్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ ఈమె మనోవేదనతో దేవుని సన్నిధిలోనికి వచ్చి తన ఆత్మనంట, నా ఆత్మను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకొని, తన ఆత్మనంట దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది? కొమ్మరించుకొని. ఆ మాట జాగ్రత్తగానండి. నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. మీరు అనండి ఆ మాట. ఇప్పుడు జాగ్రత్తగానండి. మనం దేన్ని కుమ్మరిస్తాం? ద్రవ పదార్థాన్ని కుమ్మరిస్తాం. దేన్ని కుమ్మరిస్తాం అంటే, ఇప్పుడు ఈమె ఆత్మ, ఈమె హృదయం ఏంగా మారిపోయింది? నీరుగా మారిపోయింది. అంటే ఏంటి? కరిగిపోయింది. గుండె కాదు, గుండె చెరువైపోయిందంటామే, గుండె నీరైపోయిందంటామే. ఆ మనోదుఖము, ఆమె హృదయం కరిగిపోయింది. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ప్రియులరా, దేవుని సన్నిధిలో నీ హృదయము కరిగిపోతే నీ నింద ఈరోజే తుడిచివేయబడుతుంది. నీ కన్నీరు ఆయన తుడిచివేస్తాడు. నీ మనోదుఖం, ఎంతమంది నిన్ను నిందించారో నా సహోదరి, ఎంతమంది నిన్ను అవమానించారో, ఎంతమంది నిన్ను తేలిగ్గా మాట్లాడారో, నా యేసు నామములో నేను ప్రకటన చేస్తున్నా, నీ కన్నీరు దేవుడు తొడవబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? దేవుని సన్నిధిలో నీ గుండె కరిగిపోవాలి. నీ గుండె కరిగితే ఆయన కరిగిపోతాడమ్మా. నీ గుండె కరుగుతుంటే ఆయన కఠినంగా ఉండే దేవుడు కాదు. నీకంటే నాకంటే మెత్తని గుండె కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, నేను ఎలాంటి దేవుడినో తెలుసా? ఒకవేళ నీ దగ్గర రాతి గుండె ఉంటే నేనేం చేస్తాను? ఆ రాతి గుండెను తీసివేసి చెప్పాలి, మాంసపు గుండెను మీకు ఇస్తాను. ఎంత మంచి దేవుడు ప్రియులారా. ఈమె ప్రార్థన చేసింది ప్రియులారా. నీళ్లు కృమ్మరించినట్లుగా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించింది. ఆమె కన్నీరు చూసిన ఏలి అంటున్నాడు 17వ వచనం. అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో. ఈమె కన్నీరు చూశాక వెంటనే దేవుడు అసలు ఆ దినాల్లో ప్రత్యక్షమే కావటంలో ఆయన వాక్కు నిజంగా ఏలి అప్పటికి ఆత్మీయంగా కొంచెం డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. ఆత్మీయంగా అంత ఉన్నతమైన మెట్టులో నుండి తగ్గిపోతూ ఉన్నాడు. బిడ్డలు ఎక్కుతూ ఉన్నారు, వాళ్ళు దేవుణ్ణి దుఃఖ పెడుతూ ఉన్నారు. దేవుని వాక్కు ప్రత్యక్షం అవటం అరుదైపోయింది. అలాంటి దినాలలో కూడా ఆమె కన్నీటిని చూసి దేవుడు ఏలి నోటిలో తన మాటలు పెట్టి, ఏలి ద్వారా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏం చేయబోతున్నాడు? నువ్వు చేసిన మనవిని ఆయన దయచేయునుగాక. ఇప్పుడు చూడండి, ఆమె
19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగిరమై లేచి ఆ, యెహోవాకు మ్రొక్కి ఆ. తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి చూడండి, ఈమె ఆ మనోదుఖం ఆ 18 చివరలో నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఆమె దుఃఖం మనోవేదన మందిరములో ఉండగానే తీరిపోయింది. ఆమంట మార్నింగ్ లేవగానే వేగిరమే లేచి త్వరపడి లేచి దేవునికి మొక్కి, అంటే ఏంటి, నా ప్రార్థన వినేశాడు, నా మనోవేదన తొలగిపోయింది. నా మనస్సులో ఇంతకు ముందు చాలా వేదన ఉండేది, ఇప్పుడు ఈ ప్రార్థన అయిన తర్వాత నా మనస్సులో ఉన్న వేదన పోయింది. అంటే దేవుడు నాకు కార్యము చేయబోతున్నాడు అని దేవునికి నంట వర్షిప్పుడు ద లార్డ్. ఆమె దేవుడిని ఆరాధన చేసింది. ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. ప్రియులారా, ఆరాధన, మ్రొక్కింది, ఆరాధన చేసింది. నా పని సఫలమైపోయింది. నీ మనోవేదన దేవుడు ఆయన సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థనను అంగీకరించి మందిరములో ఉండగానే నీ మనస్సులో ఉన్న వేదన తొలగించి జయమును అనుగ్రహించునుగాక. నీ మనోవేదన ఏదైనా సరే, దేనితో నీ మనస్సు కృంగిపోయి ఉన్నా సరే, ఆ మనోవేదనను దేవుడు దూరపరచునుగాక. మీరు ఆమెన్ అంటం చేతగట్టల్లా, మీకు మీ హృదయంలో నుంచి రావటం లేదు ప్రియులారా. చాలా కఠినమైపోతున్నాయి హృదయాలు. ఆమెన్ అని అనలేరా? అనండి ఒకసారి. అది అలా చెప్పండి. మేలు చేస్తాను అని దేవుడు అంటుంటే ఆమెను కూడా చెప్పలేరా? మూడవ రోదన దేవుడు మూడవ కన్నీరు చూద్దాం. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు ఒక కన్నీరు చూస్తూ ఉన్నారు. నిర్గమకాండము 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో 7వ వచనం. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చదువమ్మా. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చదవండి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు. చాలు. దేవుడు ఇప్పుడు ఇక్కడ మోషేతో మాట్లాడుతున్న మాట, కొంతమంది బాధకులు బయలుదేరారంట, కొంతమంది కష్టపెట్టేవారు బయలుదేరారంట, కొంతమంది వారి పని ఏంటంటే ఇక బాధ పెట్టటమే పని. అరే, నేను వీళ్ళని బాధ పెట్టకూడదే అనే మనసు ఎప్పుడుకొచ్చిద్దో తెలియదు. బాధ పెడుతూనే ఉంటారు, కష్టపెడుతూనే ఉంటారు. ప్రియులరా, అయితే ఈ ఐగుప్తీయులు పెట్టుచున్న బాధ మామూలు బాధ కాదు. 400 సంవత్సరాలకు పైగా వారి బలం ఉడిగిపోయింది, ఇశ్రాయేలీల బలం ఉడిగిపోయింది, ఎముకలలో శక్తి తగ్గిపోతా ఉంది, శరీరము చాలా బలహీనమైపోతా ఉంది, మానసికంగా కృంగిపోయారు, మనోదుఖం ద్వారా ఆత్మ కూడా నలిగిపోయింది. వారు ఏడ్చి ఏడ్చి ఏడ్చి, అమ్మో, ఈ ఫరో ఇంత బలవంతుడు, ఇనుపరదాలు కలిగినటువంటి వాడు, ఈ బలవంతుడు చేతిలో నుండి మమ్మల్ని ఎవరు విడిపించగలరు? ఏడుస్తూ ఉన్నారు ప్రియులరా. చాలా దుఃఖమైపోయింది. గొప్ప రాజు, అనేక దేశాల చేత పన్నులు కట్టించుకుంటూ ప్రపంచములో గొప్ప మేధస్సు కలిగిన రాజుగా పేరుగాంచిన సొలొమోను ఒక మాట అంటున్నాడు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించు వాడెవడనూ లేకపోయారు. చాలండి, ఇక్కడ చూడండి.
బాధ పెట్టేవాళ్ళు బలవంతులంట. ఏం బలం ఉంది వీళ్ళ దగ్గర? ఆర్థిక బలం ఉందేమో, ఆయుధ సామాగ్రితో కూడిన బలం ఉందేమో, ధన బలం, మరి వీళ్ళకి భుజ బలం, ఖండ బలం, ఏ బలం ఉందో ప్రియులరా. కొంతమందికి ఈ బలాలు ఉంటాయి, కొంతమందికి నోటి బలం ఉంటుంది. నోటి బలంతో కూడా బాధ పెడుతూ ఉంటారు. ఏ బలమైనా సరే, నీ బలం ఎంత బలవంతుడవైనా బాధ పెట్టేవారు బలవంతులు కనుక ఆదరించేవారు లేరంట. దిక్కులేక కన్నీళ్లు విడుస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి అదే. బాధ పెట్టేవాడు బలవంతుడు. ఆ బలవంతుడు బాధ పెడుతూ ఉంటే ఏడవటం తప్ప నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయారు. రోధించి కన్నీరు కార్చి 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 చివరికి ఇప్పుడు ఇక కన్నీరు కూడా ఆవిరైపోయింది వాళ్ళల్లో. ఇక ముక్కుతూ మూల్గుతున్నారు. ఇక మూల్గుల శబ్దము తప్ప వారిలో నుంచి కన్నీరు కూడా రావటం లేదు. ఆకాశము ఏమండి ఇత్తడైపోయినట్లుగా, ఇనుములాగా మారిపోయినట్లుగా, ఇక దేవుని స్వరం వారికి వినబడుతుందో లేదో అన్నట్లుగా అయిపోయింది ప్రియులారా. వారి రోదన అరణ్య రోదన అయిపోయింది ప్రియులారా. ఎంత ప్రార్థన చేసినా దేవుడు మౌనముగా ఉన్నాడు. ఏంటి మా రోదన? ఇంకా ఎన్ని సంవత్సరాలయ్యా? అయ్యా, ఈ బానిసత్వంతో మేమింకా ఎంత కాలం నలిగిపోవాలయ్యా? మా కన్నీరు చూడవా? మా దగ్గర ఓపిక అయిపోతుందయ్యా, శరీరం బలహీనమైపోతుందయ్యా, ఎంత ప్రయాసపడుతున్నామయ్యా. అయినా కూడా మాకు మేలు దొరకటం లేదయ్యా, యేసయ్యా అని రోదన. ప్రియులర కన్నీరు. ఏంటా చేసే ప్రార్థన అంతా ఏమైపోతుందా అనే దుఃఖం. దేవుడు వింటలేదేమో, దేవుడు వదిలేశాడేమో, అమ్మో ఇన్నేళ్ళు అయిపోయింది, దేవుడు మరిచిపోయాడేమో, ఇక నా బ్రతికింతేనేమో, బ్రతికినంత కాలం ఈ వేదన గుండా వెళ్ళాల్సిందేనేమో, మేము దీవించబడమేమో, మేము ఈ బంధకాల్లో నుంచి బయటికి రాలేమేమో, మా బిడ్డలు కూడా ఈ బాధ ఈ కన్నీరు అనుభవించాల్సిందేనేమో. ఈ కన్నీటితో ఇశ్రాయేలీలు ఏడుస్తూ ఉన్నారు, నలిగిపోతూ ఉన్నారు. మా దేవుడు వదిలేశాడేమో అనుకుంటున్నారు. ప్రియులరా, ఇది క్యాసెట్కి ఒకవైపు కోణం. ఇప్పుడు క్యాసెట్కి రెండో వైపుకి వెళ్దాం ప్రియులారా. ఒక తల్లికి ఒక తండ్రికి బిడ్డ ఏడుస్తా ఉన్నాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. ఏదో శబ్దాలు వినపడుతున్నాయి, ఏయో శబ్దాలు, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుకుంటున్నారు. ఆ కేకల మధ్యలో బిడ్డ ఏడుపు వినపడింది. ఏం చేస్తాడు తల్లి తండ్రి? ఎన్ని శబ్దాలు వినబడుతున్నా, ఎంతమంది నవ్వుకొని అరుచుకొని కోప్పడుకుంటుండని జోక్లేసుకొని వ్యర్థము రాజకీయాలు మాట్లాడుకొని లోకంలో ఏమన్నా మాట్లాడుకొని వాళ్ళ బిడ్డ కన్నీరు వినబడగానే ముందు చెప్పాలి. ఒక తల్లి ఒక తండ్రి చెవి ఎక్కడికి వెళ్ళిద్ది? జోకుల దగ్గరికి వెళ్ళిద్ది కదా, రాజకీయాల దగ్గరికి వెళ్ళిద్ది కదా, అరుచుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది కదా. నో, ఇవన్నీ కాదు. నా కుమారుడు ఏడుస్తున్నాడు, నా బిడ్డ గుండె కోత నాకు వినబడుతుంది, నా బిడ్డ ఆక్రందన నా చెవుల్లో మోగుతుంది. నువ్వు ఆగలేవు, పరుగులెత్తుకుంటా వెళ్తావు, ఆయన దగ్గరికి వెళ్తావు. ఏం జరిగింది ప్రియులారా? చూడండి ఏం జరుగుద్దో చూడండి. ఇప్పుడు బిడ్డ ఎంతమంది మధ్యలో ఉన్నా దేవుడికి ఆ స్వరం ఎలాగా వినబడుతుందో అలానే ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారు? ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయిందే, ఇంత ఏడుస్తున్నామే, ఇంకెంత ఏడవాలి? ఏడ్చాం, ఇంకా ఏడవటమేనా మా బ్రతుకంతా?
ఎన్ని వందల సంవత్సరాలు ఏడవాలి మేము ఇంకా అనుకుంటాం కదా. అమ్మా వచ్చింది కదా, నీకు ఈ ఆలోచన వచ్చిందా రాలేదా? ఎంతకాలం ఏడవాలి ప్రభువా, ఎంతకాలం కన్నీరు గార్చాలి ప్రభువా. అయ్యా ఎంతకాలం అయ్యా మా కుటుంబం యొక్క ఈ దయనీయమైన పరిస్థితులు ఎంతకాలం అయ్యా, ఎంతకాలం అయ్యా. అందరం ఏడ్చిన వాళ్ళమే ప్రియులారా, అందరం ఆ పరిస్థితుల్లో గుండా వెళ్ళిన వాళ్ళమే ప్రియులారా. విడుదల లేదో అని గుండె పగిలేలాగా రోధించిన వారిమే ప్రియులారా. దేవుడు మర్చిపోయాడేమో అనుకున్న వారిమే ప్రియులారా. అయ్యో ఇక్కడ చచ్చిపోతానేమో, ఇక్కడ పెట్టాడేంటి నన్ను, ఎవరు లేరే నా పక్కన, నన్ను ఆదరించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరే అని ఏడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి ప్రియులారా. మనం అనుకుంటాం దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు వదిలేసాడేమో, దేవుడికి నా మీద జాలి కలగదేమో అనుకుంటాం. ఇప్పుడు అద్భుతమైన విషయం చూడబోతున్నాం. దేవుడు మోషేతో ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి. 4వ అధ్యాయం నిర్గమకాండం 4వ అధ్యాయం ఒక్కసారి అమ్మ దయచేసి నిర్గమకాండం 21వ వచనం నుంచి చదవండి. 4వ అధ్యాయం 21 నుంచి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు. ఆగమ్మా మోషే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, నేను చాలా ఆశ్చర్య కార్యాలు చేయించుతా. ఎన్ని కార్యాలు చేసినా ఫరో హృదయం, మహత్కార్యాలు నేను చేసిన ఫరో హృదయం కఠినంగా ఉంటుంది. అయితే అప్పుడు నువ్వు ఫరోతో అనాల్సిన మాట, వాడు నా ప్రజలను బానిసత్వంలో నుంచి బయటికి వెళ్ళనివాడు, వాడు మేలు జరగటం తట్టుకోలేడు, వాడు బాధపరిచేవాడు, వాడు బలమైన వాడు, వాడు కష్టపెట్టేవాడు, వాడు బాధకుడు, వాడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అయితే నువ్వు వెళ్ళి ఏం చెప్తావంటే 22వ వచనం, అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు. ఏమనుకుంటున్నావు? ఫరో ఇశ్రాయేలీలంటే ఎవరనుకుంటున్నావు? వాళ్ళు నా బిడ్డలు, వారు నా కుమారులు, నా కుమార్తెలు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు. ఏ పుత్రుడు అంట? జ్యేష్ఠ పుత్రుడు. ఇంటిలో మనకి బిడ్డలు పుట్టాక వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు. మనకిక ఇంటిలో చిన్న బిడ్డ ఒకళ్ళన్నా ఉంటే బాగుండు అని ఆశపడతా ఉంటాం, చాలా ఇష్టపడతా ఉంటాం. ఆ ఇంటిలో చాలా కాలానికి మన బిడ్డల్లో ఒకరికి మ్యారేజ్ అయ్యి ఫస్ట్ పుట్టిన బిడ్డ మీద మనకేమొస్తుంది? చాలా ప్రేమ. జ్యేష్ఠ పుత్రుడితో, ఆ జ్యేష్ఠ బిడ్డతో ముందు పుట్టిన వాళ్ళకి మనం సహాయపడతాం. మన ప్రేమ అంతా వారి మీద ఉంటుంది. మన బంధువులు, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఆ చిన్న బిడ్డ మీద మొదట ఇంటిలోనికి వచ్చిన దీపమని అందరూ ఆ జ్యేష్ఠ పుత్రుడు అంటే ప్రత్యేకమైన ప్రేమానుభవం. ఆ బిడ్డకు ఇంటిలో అందరికంటే ఎక్కువగా మేలు దొరుకుతుంది. అందరేదో ఒకటి కొనిస్తూ ఉంటారు, అందరు దగ్గరికి తీస్తూ ఉంటారు, వారికి చాలా మేలులు జరుగుతాయి. ఇశ్రాయేల్ అంటే ఎవరనుకుంటున్నావు? నా జ్యేష్ఠ పుత్రుడు ఫరో, నా జ్యేష్ఠ పుత్రుడిని ఏడిపిస్తున్నావు. ఎవరిని ఏడిపిస్తున్నావు? నా జ్యేష్ఠ పుత్రుడిని. నువ్వు చక్రవర్తివేమో, ఈ భూమండలం మీద గొప్ప రాజువేమో, నీ చేతిలో అధికారం, బలగం, నీ వాడి అయిన ఆయుధాలు నీ దగ్గర ఉన్నాయేమో, కానీ నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావు? ఆ బాధపరచబడుతున్న వారు ఎవరో తెలుసా? వారు నా బిడ్డలు,
వారిని నేను కన్నాను, వారు నా బిడ్డలు, నా జ్యేష్ఠ పుత్రుడు. అలాంటి బిడ్డలను నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. నా కన్న బిడ్డలతో నా పేగు బంధం ఎలాంటిదో నీకు తెలియదనుకుంటా. ఏంటి? నా కన్న బిడ్డలకు నాకు మధ్య లింకప్ అయి ఉన్న పేగు బంధం. ఏ బంధం అన్నావు కదా? రే, ఈ బంధం పేగు బృందం రా. దూరంగా దూరం అవుతాను అనబాకురా, మాటలు జారబాకురా. ఇవాళ నీ దగ్గర డబ్బు ఉందని అలా మాట్లాడొద్దు, పేగు బంధం మరిచిపోవద్దు. వచ్చింది కదా, ఈ మాటలు వచ్చినాయి కదా ప్రియులరా. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, వాళ్ళతో నాకున్న బంధం పేగు బంధం. ఇలాంటి బంధం కలిగినటువంటి బిడ్డలను నువ్వు బాధ పెడుతున్నావా, ఇబ్బంది పెడుతున్నావా? ఏం చేస్తానో తెలుసా? చూడండి ఇప్పుడు 23వ వచనం. నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇక్కడ చూడండి, దేవుడు సింగులర్ నెంబర్లో మాట్లాడుతున్నాడు. నా కుమారుని. ఇశ్రాయేలీలు మొత్తం 30 లక్షల మంది జనాంగం. ఇప్పుడు కానానికి బయలుదేరిన వారు సుమారుగా 30 లక్షల మందిని కూడా ఆయన నా జ్యేష్ఠ కుమారుడు అంటే ఒక్క బిడ్డలాగా చూస్తున్నాడు. ఒక్క ప్రేమ, ఆయన ప్రేమ పక్షపాతం లేని ప్రేమ, అందరినీ సమానంగా ప్రేమించే ప్రేమ. ఎంత చక్కని ప్రేమ! అంతమంది జనాన్ని నా కుమారుడు నన్ను సేవించటానికి వెళతానని అడుగుతుంటే పోనిమ్మని ఆజ్ఞాపిస్తున్నా. వాని పంపనొల్లని ఎడల, వాని పంపకపోతే ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమని. ఏమండి, ఎవరి మాటలంది? దేవుడు అంటున్నాడు. వినపడుతుందా సంఘమా? నువ్వు దిగులు పడుతున్నావా? అమ్మో, నన్ను వీళ్ళు ఎంత కాలం నుంచో బాధ పెడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు. బాధకులు, కష్టపెట్టేవారు, ఇబ్బంది పెట్టేవారు నా జీవితాన్ని కృంగదీస్తా ఉన్నారు. నా నడుములు విరిగిపోయినాయి, నా మనస్సు చెదిరిపోయింది, నా గుండె బలహీనమైపోయింది, నా ధైర్యం చెడిపోయింది, ఇక నా వల్ల కాదు అని కృంగిపోతూ దేవుడు కూడా వదిలేశాడండి. దేవుడు కూడా, పాస్టర్ గారు మీరేనన్నా చెప్పండి, మా కుటుంబాన్ని మాత్రం దేవుడు వదిలేశాడండి, దేవుడు మర్చిపోయాడండి అని నువ్వంటున్నావు. రెండో కోణంలో, రెండో వైపు దేవుడు అంటున్నాడు, ఆయన పరలోకం పని చేస్తా ఉంది. అక్కడ మిద్యాను దేశంలో మోషే దగ్గరకు వెళ్ళి మోషేను కదిలించి, నువ్వు వెళ్ళి ఫరోతో ఈ మాట చెప్పు, నేనేం చేయబోతున్నానో తెలుసా? నా జ్యేష్ఠ కుమారుణ్ణి గనక నువ్వు వదిలిపెట్టకపోతే నేను నీ జ్యేష్ఠ కుమారుణ్ణి లేపైపోతున్నా, చంపబోతున్నా. తిన్నగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. అందులో ఇక ఏమి శశబిషలు అంటారా, ఏం లేవు. ఒక నీ జ్యేష్ఠ పుత్రుని చంపుతా. నా బిడ్డ జోలికి వచ్చావా? ఎవరనుకున్నావు? నా రక్తంతో కడగబడిన బిడ్డలు, వారిని వెలబెట్టి కొన్న బిడ్డలు. నా బిడ్డ నా కోసం ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో నీకు తెలుసా? నా బిడ్డ ఎంతమంది కోసం ఎంత రోధించాడో నీకు తెలుసా? మీరందరూ కూడా రోధించిన వారే, ఉపవాసాలు ఉన్నవారే, కన్నీరు కార్చిన వారే, మిమ్మలను బాధ పెట్టిన బాధకుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ ఫరోతో చెప్పు, నీ జ్యేష్ఠ పుత్రుడిని లేపేస్తానని చెప్పు. ప్రియులరా, అదే జరిగింది. మోషే వెళ్ళి, మార్చుకో ఫరో, పంపించు, నీ జీవితం మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ మాటలు మార్చుకో అని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. చివరికి దేవుని ఉగ్రత ఐగుప్తు దేశం మీదకి వచ్చేసింది. ప్రతి ఇంటిలో కూడా
ప్రతి ఇంటిలో ఉన్న జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు ప్రియులారా. అప్పుడు అర్ధరాత్రి వేళ 12:29 నిర్గమాకాండము. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల జ్యేష్ఠుడి వరకు ఐగుప్తు దేశమందలి అందరిని జ్యేష్ఠులనందరిని పశువుల తొలిపిల్లలన్నిటిని యెహోవా హతము చేసెను ప్రియులారా. అప్పుడంట ఐగుప్తులో మహాఘోష పుట్టెను, నా జ్యేష్ఠ కుమారుని ఏడిపించావు. ఇప్పుడేం జరిగింది? ఐగుప్తులో ప్రతి ఇంటిలో ఘోష, ఆవేదన. దేవుడు అంటున్నాడు, ఏమయ్యా మీరంత ఏడుస్తున్నారు, ఇప్పుడు 400 ఏళ్లుగా నా బిడ్డలు కార్చే కన్నీరు, 10 ఏళ్లుగా 20 ఏళ్లుగా 30 ఏళ్లుగా నా బిడ్డలు అంత కన్నీరు కారుస్తుంటే మేలు జరగకుండా అడ్డుపడుతున్న ఓ సాతాను శక్తులారా, ఓ బాధ పెట్టువారలారా, ఓ కష్టపెట్టువారలారా, మీ కుటుంబాలలో కన్నీరే అని దేవుని బిడ్డలను ఇబ్బంది పెడుతున్న వారిని, దేవుని బిడ్డలను కష్టపెడుతున్న వారిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అనేక సార్లు నేను దేవుని బిడ్డలను భయంకరంగా కొట్టి చంపుతూ ఉన్న సమయాల్లో అది చదివినప్పుడు నాకు చంపిన వారి మీద కోపం రాదు ప్రియులారా, నిజంగా కోపం రాదు. కొట్టిన వారి మీద, చంపిన వారి మీద నాకు కోపం రాదు. ఎందుకో తెలుసా? నిజంగా చెప్తున్నా, ఎందుకో తెలుసా ప్రియులారా? వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళని చంపితే ఆ దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళారు? రాజుగారు ఎక్కడికి వెళ్ళారు? పెదరావురు వెళ్ళారు, పరలోకానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? పరలోకానికి వెళ్ళారు. కానీ అమ్మ ఈ మాట జాగ్రత్త. ఆ చంపిన వాళ్ళు, ఆ కొట్టిన వాళ్ళు, ఆ బాధకులు, ఆ కష్టపెట్టిన వారు రేపు యుగాలు ఎక్కడ ఉండబోతున్నారో చూడండి. పాతాళములో ఎంత వేదన పడబోతున్నారో చూడండి. దేవుడు అదే అంటున్నాడు, నా ప్రజలను ఇన్ని 100 సంవత్సరాలు ఏడ్పించాడే ఆ ఫరో, ఐగుప్తీయులు ఎన్నిసార్లు మోషేను పంపించి హెచ్చరించిన ఆ బాధకులు నా బిడ్డల్ని విడిచిపెట్టలేదే. ఆ కుటుంబాల్లో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఆ ఘోష మహాఘోష అంట, మామూలు ఘోష కాదు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఆ బాధ ఎలాంటిదో, ఆ నొప్పి ఎలాంటిదో. దేవుడు అప్పుడు తన ప్రజలను ఆ బానిసత్వం నుండి విడిపించి వారి మూల్గులు వినటానికి దిగి వచ్చిన దేవుడు, వాని కన్నీరు చూసిన దేవుడు, ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశమైన కానానుకి నడిపించిన గొప్ప దేవుడు, వారి దుఃఖమును నాట్యముగా మార్చిన దేవుడు. ఎన్ని సంవత్సరాలుగా నిన్ను బాధ పెట్టువారు మనుష్యులైనా, అధికారులైనా, ఈ లోకములో ఎవరైనా సరే, నీ బాధకులందరి చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపించి నీ దుఃఖమును నాట్యముగా మార్చునుగాక. ప్రియులారా, నాలుగవదిగా ఒక ఆయన కన్నీరు. ఈ రాజు తన తండ్రి ఏం చేశాడు? దేవుని ఆలయాన్ని మూతబెట్టేశాడు. దేవుని ఆలయాన్ని మూతేసేసి తన పితరులందరికంటే దేవుని దృష్టికి చెడుతనము జరిగించాడు. యెహోవాను విసర్జించి విగ్రహాలను పూజిస్తూ ప్రియులారా భయంకరంగా జీవించాడు. ఈ వ్యక్తి ఆమోను అనే రాజు భయంకరంగా జీవించాడు. అతని తరువాత అతని కుమారుడైన యోషియా రాజయ్యాడు. యోషియా రాజైన సందర్భంలో హిల్కియా అనే వ్యక్తితో అంటాడు, ఆ ప్రధాన యాజకుడితో, దేవుని మందిరమును ఒక్కసారి పరిశీలన చేసి చూసిరా అని పంపిస్తాడు.
హిల్కియా వెళ్ళి దేవుని మందిరమును చూస్తూ ఆ మందిరం మూతబడిపోయిన మందిరాన్ని అదంతా పరీక్ష చేస్తూ ఉన్న సమయంలో ప్రియులరా, ఈయనకు ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది హిల్కియా అనే ప్రధాన యాజకుడికి. ఆయన దాన్ని శాస్త్రి అయిన షాఫానుకి అప్పగించాడు. ఈ గ్రంథాన్ని తీసుకొచ్చి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి రాజు సముఖములో చదవటం మొదలు పెట్టాడు. ప్రియులరా, రాజు సముఖములో చదవటం మొదలు పెట్టగానే 2వ రాజులు 22వ అధ్యాయము 11వ వచనము 11. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత రాజు యాజకుడైన బట్టలు చింపుకొనెను. ప్రియులరా, దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వినినప్పుడు బట్టలు చించుకున్నాడు. మన ఒంటి మీద బట్టలు ఎప్పుడు చించుకుంటాం? తీరని వేదన గుండెను చీల్చేటప్పుడు చీల్చుకుంటాం. ఆ పట్టణం మీదికి రాబోతున్న దేవుడి ఉగ్రత ఎలాంటిదో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వారిప్పుడు బ్రతుకుతున్న బ్రతుకు అలాగే కొనసాగితే ఏ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందో అర్థమైపోయింది యోషియా రాజుకి. అర్థమైపోయి ఏడవటం మొదలు పెట్టాడు. అప్పుడు ప్రవక్త అయిన హుల్దా అనే ఆమె దగ్గరకు తన వారిని పంపించాడు దేవుడి దగ్గర విచారణ చేయమని. దేవుడేం మాట్లాడాడో చూడండి, 19వ వచనము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపరస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఏమండి, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చూడండి, హుల్దా అనే ప్రవక్తని వెంటనే సమాచారం పంపిస్తా ఉంది. ఈ స్థలం పాడైపోతుంది, ఈ కాపురస్తులు దూషణాస్పదులైపోతారు అని నేను చెప్పిన మాటలు నువ్వు ఆలకించావు, నువ్వు విన్నావు. మెత్తని మనస్సుతో దీనత్వము ధరించి, ప్రియులరా, ఇవి మనకు కూడా మేలు. ప్రియులరా, చెప్పిన మాటలు, దేవుని మాటలు ఆలకించి మెత్తని మనస్సు కలిగి దేవుని సన్నిధిలో దీనత్వము ధరించి మన బట్టలు అనగా మన హృదయము చింపుకొని దేవుని సన్నిధిలో కన్నీరు రాల్చితే, ప్రియులరా, ఎంత భయంకరమైన స్థితి అయినా, మన బ్యాక్గ్రౌండ్ ఎంత భయంకరమైనదైనా, మన పూర్వీకుల దినముల నుండి మనం దేవుణ్ణి ఎంత గాయపరిచిన, ఆయనకు వ్యతిరేకముగా ఎంత తిరుగుబాటు చేసిన వారమైనా, ఎంత అవిధేయులమైనా, ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసిన వారిమైనా, ఆయన దగ్గర నుంచి వచ్చే అధికారం, రాజు అంటే గొప్ప అధికారం అనగా మేలులు పొందుకుంటూ మేలులు చేసిన దేవుణ్ణి మరచిపోయిన వారిమైనా, ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలోనికి ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు, ఈ మాటలు వింటూ ఉండగా వీటిని ఆలకించి మెత్తని మనస్సుతో దేవుని సన్నిధిలో దీనుడవుగా దీనురాలవుగా మారి నీ వస్త్రములనగా మీ హృదయం అనే వస్త్రము చింపుకొని దేవుని సన్నిధిలో కన్నీరు రాల్చాడంట. ఆ కన్నీరు దేవుడు పట్టుకొని దేవుడు అంటున్నాడు, నీ కన్నీరు నేను అంగీకరించాను. నువ్వు కార్చిన కన్నీరు, యోషియా, నీ కన్నీరు విలువైనదయ్యా, నీ కన్నీరు పశ్చాత్తాపంలో నుంచి వచ్చిందయ్యా.
పాడైపోవలసిన ఈ పట్టణాన్ని నేనేం చేయబోతున్నానో తెలుసా? మొదటిగా నీవు నెమ్మది లేని వాడవగొన్నావు, నేను నీకు నెమ్మదిని ఇవ్వబోతున్నాను. ప్రియులరా, కలవరముతో ఉన్న రాజు, గుండె పగిలిపోతున్న రాజు, ఆవేదన ఆక్రందనతో నింపబడిన రాజు, బాధాక్రాంతుడుగా ఉన్న రాజు హృదయములో ముందు దేవుడు ఆయనకు నెమ్మది అనుగ్రహించాడు. నువ్వు నెమ్మది కలిగి సమాధికి చేర్చబడదు అంటే నీ మరణ సమయంలో ప్రశాంతంగా వెళ్తావు, కలవరాలుండవు, దుఃఖం ఉండదు. ఎక్కడికి వెళ్తాను, పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా అనే దుఃఖమే లేకుండా నేను నిన్ను, నీ హృదయాన్ని నిమ్మళపరిచి సమాధానముగా నిన్ను సమాధికి పంపిస్తా. అంతేకాదు, ఈ స్థలము మీదకి రప్పింపబోయే కీడును నీ కన్నులతో చూడవు. అంటే ఏం చేయబోతున్నానో తెలుసా? ఈ తరములో రావలసిన నా దోష శిక్షను ఈ తరానికే వాయిదా వేసేస్తున్నా. నువ్వు బ్రతికున్నంత కాలము ఇక ఈ ప్రజలకు కీడు జరగదు, నష్టం జరగదు. కారణం నీ కన్నీళ్ళు. నీ కుటుంబం మీదకి శాపం రావాల్సిందే, ఈ వంశం మీదకి శాపం రావాల్సిందే, ఈ పట్టణం నశించిపోవాల్సిందే, ఈ పట్టణస్థులు దూషణాస్పదులు కావాల్సిందే. అయితే నీ కన్నీరు అడ్డుపడిపోయింది. నువ్వు బ్రతుకున్నంత కాలం ఇక ఈ కన్నీరే అడ్డుపడిపోతుంది. ఒకవేళ రాబోయే తరం కూడా, నీ బిడ్డలు కూడా కన్నీరు కారిస్తే ఇంకో తరానికి వాయిదా వేసేస్తా. ఏమి దేవుడండి! కన్నీరు కారిస్తే ఖచ్చితంగా రావలసిన తీర్పుని, ఖచ్చితంగా రావలసిన ఖడ్గాన్ని కూడా రాకుండా మన మీదికి మాత్రమే కాదు, మనం కార్చే కన్నీరు మన కుటుంబాలకు దీవెన, మన రక్త సంబంధికులకు దీవెన, మన పట్టణమునకే దీవెన. అట్టి దీన మనస్సుతో కూడిన కన్నీటిని, అలాంటి పశ్చాత్తాపంతో కూడిన కన్నీటిని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను. మరలా పేదరావురిలో వాక్యం అందించాలి. ఇప్పుడు వెంటనే వెళ్ళిపోయి సరే ప్రియులారా, చివరిగా లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక్క కన్నీరు చూసి ప్రియులారా ముగించుకుందాం. యేసు ప్రభు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నాయిన్ అనే గ్రామం దగ్గరకు వచ్చాడు. వస్తే ప్రియులారా, అక్కడ ఒక స్త్రీకి, విధవరాలు పాపం, ఆమెకున్నది ఒకే ఒక్క కుమారుడు. ఆ కుమారుడు కూడా, ఆమె విధవరాలు, ఒక్కడే కుమారుడు. ఆ ఊర్లో అనేకులు ఆమెతో ఉన్నారంట. ఏమనుంది బైబిల్లో? ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండి. ఏమండి, ఎంతమంది ఉన్నా ఆమె గుండెల్లో ఉన్న దుఃఖం పోదండి. అమ్మా, నీతో ఎంతమంది ఉన్నారు అని లెక్కేసుకోవద్దు. ఏమండి, ఈ భూలోకం అంతా ఒకవైపు ఉన్నా నీ వైపు ఒక్క ఆయన ఉంటే చాలండి. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, కానీ ఎవ్వరు ఆమె ఏడుపుని ఆపలేకపోతున్నారు, ఆదరించలేకపోతున్నారు. కృంగిపోయిన స్థితిలో ఉన్న వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి, ఇక నా బ్రతుకే శూన్యమైపోయిందే, నా జీవితమే శూన్యమైపోయిందే, ఈ నొప్పి భరించలేనంత నొప్పే, ఈ బాధ, ఈ వేదన వర్ణనాతీతమే. ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది ఆదరించాలని చూస్తున్నారు. అమ్మా, ఒక అడుగు ముందు, ఒక అడుగు వెనక అని చెబుతున్నారు. కానీ ఆమె హృదయంలో ఆదరణ దొరకటంలా అందరూ మాటలు చెప్తున్నారు. పాపం ఎంతమంది చెప్పినా వారు ఎవ్వరు ఆమె యొక్క తన కుమారుడి మరణ దుఃఖమును, ఆ మరణించిన శోకమును ఆమెను ఆదరించలేకపోతా ఉన్నారు. ప్రియులారా, చాలా నొప్పి, చాలా బాధ. అలాంటి సమయంలో ప్రియులారా, యేసు ప్రభువారు అక్కడికి వచ్చారు. యేసు ప్రభువారు ఎక్కడికి వస్తారో తెలుసా? ఏడ్చే వారి దగ్గరికి వస్తాడు,
రోధించే వారి దగ్గరకు వస్తాడు, కన్నీరు కార్చే వారి దగ్గరకు వస్తాడు, రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చే వారి దగ్గరకు వస్తాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఏడ్చే వారి దగ్గరికి వస్తాడు. దేవా పాపినుడా నన్ను కరుణించుమని రోధించే వారి దగ్గరికి వస్తాడు. ఆయన 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 కన్నీరు కార్చే వారి దగ్గరకు వచ్చే దేవుడు. ప్రియులరా, ఎందుకంటే ఒక మనిషి పడే వేదన దేవుడికి తెలుసు. ప్రియులరా, ఒక సన్నివేశం, లాజరు చనిపోయాడు అన్న విషయం యేసు ప్రభు వారికి తెలిసింది. శిష్యులతో ఏమన్నాడు? ఒక్క మాట చెప్పండి. ఈ మన సహోదరుడగు లాజరు నిద్రించుచున్నాడు, అంటే చనిపోయాడు, మనము ఆయనను లేప వెళ్ళుచున్నాము అన్నాడు. అంటే ఖచ్చితంగా దేవుడు లాజర్ని లేపుతాడు. కానీ జరిగిన సన్నివేశం చూడండి. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళంగానే, మీ బైబిల్లో ఏముంది? 11:35 ఏముంది? యోహానులో యేసు కన్నీళ్లు విడిచెను. చూసారా? ఆయన బ్రతికించగలిగిన దేవుడు, బ్రతికించబోతున్నాను అని చెప్పొచ్చిన దేవుడు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? నీ యావత్ బాధనుందే దేవుడు. 63:9 యెషయాలో ఆయన వారి యావత్ బాధనొందుతాడు. నీ బాధలు షేర్ చేసుకుంటాడు. నీ బాధను షేర్ చేసుకుంటాడు ఆయన. నువ్వు తట్టుకోలేవు. నీ బాధంతా నీ మీద పడితే నీ గుండె 1000 ముక్కలైపోయింది. అందుకని నువ్వు తట్టుకోలేవని తెలిసి నీ దగ్గరకు వచ్చి నీ బాధను షేర్ చేసుకుంటాడు. అందుకే ఏడ్చాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడో తెలుసా? ఒక మాట చదవండి. హెబ్రీ 4:15, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు. మన బలహీనతలలో మన వలె సహానుభవము లేనివాడు కాడు. ఆయనకి తెలుసు. మన కన్నీరు తెలిసిన దేవుడు, మన వేదన తెలిసిన దేవుడు, మన గుండె అనుభవిస్తున్న నొప్పిని తెలిసిన దేవుడు, ఆ బాధను ఎరిగిన దేవుడు, అంతరంగములో నుండి పెళ్ళుబికి వస్తున్న ఆవేదనను చూడగలిగిన దేవుడు. చూశాడు, అన్నీ తెలుసు ఆయనకి. అయినా ఈ బాధలన్నీ చూసిన దేవుడు అక్కడికి వచ్చి అంటున్నాడు, ఆమెను చూసి 13వ వచనము, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి అమ్మా నీ కన్నీరు తుడిచేవాడిని వచ్చేసానమ్మా, నీ కన్నీరు తుడిచేవాడిని వచ్చేసానమ్మా అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచి, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. నీ కన్నీరు నీ బిడ్డల్ని బ్రతికిస్తుందమ్మా, ఆత్మీయంగా బ్రతికిస్తుందమ్మా. చనిపోయిన నీ బిడ్డలను అయిపోయింది, ఇంకా వీడి బ్రతుకంతా స్మాష్ అయిపోయింది. పాడి మీద కూడా పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక వీడి బ్రతుకు మారదు, వీడు చచ్చిపోయిన వాడిగా అయిపోయాడు, ఇక వీడు దానిలో మునిగి తేలేవాడుగా అయిపోయాడు అన్న వ్యక్తులను కూడా నీ కన్నీరు దేవుడు తుడుస్తాడు. ప్రియులరా, ఆయన ఏడవవద్దు అని చెప్తూ ఉన్నాడు. నా ప్రజలారా, నీవు ఇక ఏమాత్రము కన్నీళ్లు విడవనవసరంలా అంటున్నాడు. యెషయా 30:19. ఒక రోజు రాబోతుంది, ఆయన మన కన్నీళ్లు తొడవబోతున్నాడు. పౌలు గారంట, రాత్రింబవళ్ళు 3 సంవత్సరాలకు పైగా నేను కన్నీరు కార్చానంటున్నాడు. అపొస్తల కార్యములు 20:31. ఎందుకు? ఇశ్రాయేలీలందరూ రక్షణ పొందాలి. వారు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు, వారు పాడి మీద పెట్టబడిన స్థితిలో ఉన్నారు, వారు రక్షణ లేని వారు, వారిని దుష్టుడు
ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అజ్ఞానములు, అంధకారములు, మూర్ఖత్వములు, మొండితనములు. అయ్యో, నా ప్రజలు రక్షణ పొందద్దా? 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? పగలు రాత్రి మవళ్ళు కన్నీళ్లు విడిచాడు. అమ్మా, ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, నీవిక ఏడవాల్సిన అవసరం లేదు. చివరి మాట చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇకను ఉండనే ఉండవు. ఏమంటున్నాడు? ఆయన వారి కన్నుల్లో నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబోతున్నాడు. మరణము లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, వేదన లేదు, కన్నీరు లేదు. దేవుడు లేపబోతున్నాడు చచ్చిపోయిన వారిని కూడా. అమ్మా, నువ్వు ఏడవద్దు, బ్రతికించే దేవుణ్ణి వచ్చేసా, జీవాన్ని ఇచ్చే దేవుణ్ణి వచ్చేసా, నిత్య జీవం ఇచ్చే దేవుణ్ణి వచ్చేసా. నీ దగ్గర నిలబడిన వాడు మరణమును పునరుద్ధానముగా చిరిగి జీవముగా మార్చగలిగిన వాడు. నీ కన్నీటిని ఆయన 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 వాటిని మేలైన ముత్యములుగా మార్చగలిగిన వాడు. నీ కన్నీరు నా బుడ్డిలో ఉంది, చాలు, అది పరిమళ సువాసనగా నేను ఆస్వాదిస్తూ ఉన్నా. ఇక నువ్వు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. అమ్మా, నువ్వు ఏడవద్దు, ఏడ్చింది చాలమ్మా. నీ కన్నీరు నన్ను సంతోషపరిచింది, నీ కన్నీరు నన్ను ఆకట్టుకుంది, నీ కన్నీరు చూసి నేను కదిలి వచ్చేసానమ్మా. వెంటనే ఆ మాట ఏమనుంది? ఉందా బైబిల్లో? 7వ అధ్యాయం 11వ వచనంలో 7:11 వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి, చూడండి, అక్కడ ఆమె ఏడుస్తుందని ఆలస్యం చేయలే, వెంటనే వచ్చేసాడంట. ఈరోజు వెంటనే నీ దగ్గరికి రాబోతున్నాడు, నీ కన్నీరు తొడవబోతున్నాడు. ఇక బాష్ప బిందువు లేకుండా తుడిచే రోజు దగ్గర పడుతోంది. అందుకని ఆ రోజు వచ్చే వరకు మనం ఏం చేద్దాం? కన్నీరు కారుద్దాం. ఆత్మ సంబంధమైన కన్నీటితో రక్షణార్థమైన మారు మనస్సును పొంది ప్రభు ఈ బిడ్డలందరికీ వారి ప్రార్థనా జీవితములను ఆశీర్వదించినట్లుగా దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి,